భగవద్గీత యొక్క సారం అద్వైత సిద్ధాంతం. చాలామంది విశిష్టాద్వైతం దగ్గరకు వచ్చి ఆగిపోవడం వల్ల సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందలేక ఆ ముక్తిని పొందడానికి నానాక రకాలైనటువంటి కష్టాలు పడుతున్నారు. కానీ కొంచెం కష్టపడి అద్వైతాన్ని కనుక అర్థం చేసుకొని దాన్ని జీర్ణం చేసుకోగలిగినట్లయితే అత్యంత సులభంగా ఈ జీవిత కాలంలోనే ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. రాక వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. కొద్దిగా కష్టపడి అద్వైతం అంటే ఏమిటని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. కనిపించేటువంటి ఈ ప్రపంచం మాత్రమే ఉంది, కనపడని పరమాత్మ లేడు అని చెప్పేవాళ్ళు నాస్తికులు. కనపడకపోయినప్పటికీ పరమాత్మ ఉంది అని చెప్పి అంగీకరించే వాళ్ళు ద్వైతులు. అంటే రెండు ఉన్నాయి అని చెప్పి అంగీకరించేవాళ్ళు. విశిష్టాద్వైతంలో ఈ రెండు ఉండడం మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని కనపడని పరమాత్మే ఆవహించి ఉన్నాడు, ఆయనే నడిపిస్తా ఉన్నాడు. ఇది సక్రమంగా నడవడానికి, అది నడవకపోతే సరి చేయడానికి ఆయనే కారణం అని చెప్పి అంటారు. అందుకే మనం ఎప్పుడైనా సరే పరమాత్మ అనగానే పై వైపుని చూపిస్తుంటాం. ఎక్కడి నుంచి చూసినా ఆయన పైన ఉంటాడు కాబట్టి పైన ఉంటాడు అని చెప్పి భావనలో మనం మునిగిపోయింది. విశిష్టాద్వైతం ఇక్కడ వరకు తెచ్చి వదిలిపెట్టడం వల్ల మనకు కొన్ని సమస్యలు ఏర్పడినాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే మనం ఆచరించాల్సింది అద్వైతం. అద్వైతం ఏం చెప్తుందంటే పరమాత్మ అని ఒకరు, ప్రపంచం అని ఒకటి, రెండు లేవు, ఉన్నది పరమాత్మ మాత్రమే. ఈ పరమాత్మే తనలోని శక్తి సహాయంతో 1/4 భాగంలో లేక ఒక పాదంలో శక్తి సాయంతో వస్తువులను తయారు చేసి తానే ప్రపంచంగా రూపొందుతాడు తప్ప విడిగా ప్రపంచం అంటూ ఏది లేదు అని చెప్పేది అద్వైతం. కాబట్టి ఈ భావనని మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ పరమాత్మ ఎవరు అంటే ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. పరమాత్మలో కేవలం జ్ఞానము, దాంతో పాటు శక్తి మాత్రమే ఉంటాయని కూడా మనం తెలుసుకుందాం. లేక దీన్నే చైతన్యము అంటాము. మరొకటి శక్తి. అయితే రెండు ఉన్నాయి కదా అని చెప్పి రెండు మళ్ళీ వేరు వేరు అనుకుంటామేమో. ఆ పొరపాటు మాత్రం చేయొద్దండి. ఒక జ్యోతిని వెలిగించినట్లయితే వెలుతురు, వేడి ఒకేసారి వస్తాయి. వాటిని విడదీయడానికి ఎవరికీ సాధ్యం కాదు. అట్లాగే చైతన్యము, శక్తి ఎప్పుడు కలిసే ఉంటాయి కానీ విడివిడిగా ఉండవు. దీన్నే అర్ధనారీశ్వర తత్వం అంటారని కూడా మనం తెలుసుకున్నాం. ఈ పరమాత్మ అనేది ఒక మహాసముద్రం లాంటిదైతే సముద్రం మధ్య భాగంలో నిశ్చలంగా ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి అలలు వేస్తూ ఉంటాయి. ఈ సముద్రంలోని అలలే జీవాత్మలు. కాకపోతే ఈ జీవాత్మలు అజ్ఞానం వల్ల నేను వేరు, సముద్రం వేరు అని చెప్పి అనుకుంటా ఉన్నాయి. ఈ పొరపాట్లోంచి బయటపడితే చాలు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఎందుకు ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి? ఈ జీవాత్మలకు నేను పరమాత్మనైన సంగతి ఎందుకు అనుభవంలోకి రావడం లేదు ఆ సంగతి. పరమాత్మ ఇదంతా కూడా పరమాత్మయే. పరమాత్మ అనంతం. ఆయన లేని చోటు ఒక మిల్లీమీటర్ కూడా లేదు. అందుకే ఈశావాస్యం మీద కించిత్ అని చెప్పి ఈశావాస్యంలో మొదటి శ్లోకం చెప్తుంది. పరమాత్మ కానిదంటూ ఒక్క మిల్లీమీటర్ కూడా లేదు. అది వస్తువు కావచ్చు, ఖాళీ కావచ్చు, పదార్థం కావచ్చు, అక్కడ ఏమి లేకపోవచ్చు. అయినా సరే అంతటా కూడా అనంతంగా వ్యాపించి కదలకుండా నిశ్చలంగా ఉండేవాడే పరమాత్మ. కాబట్టి బోర్డు అంతా కూడా పరమాత్మే. అయితే ఈ పరమాత్మ తను ముగిసిపోవడం కోసం అని చెప్పి ఎవరితోనైనా ఏదైనా ఆట ఆడుకుందామని చెప్పి అనుకున్నాడు. అందుకని ఆయన ఏం చేసినాడంటే ఇంక ఎవరు అవతల లేరు కాబట్టి, ఉండేది తాను ఒక్కడే కాబట్టి తనలోంచి ఒక భాగాన్ని, చిన్న భాగాన్ని వేరు చేసి దీన్ని ప్రత్యర్థి కింద ఊహించుకున్నాడు. ఆయనకు మాత్రం నేను అది ఒకటే అని చెప్పి తెలుసు. కానీ ప్రత్యర్థికి మాత్రం నేను వేరు, ఆయన వేరు అనే భావన ఒకటి ఏర్పడింది. ఈ ఏర్పడినటువంటి భావననే ఇది కేవలం
మానసికమైనదే భావననే మనము కారణ శరీరం అంటారని చెప్పి నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే కారణ శరీరం ఏర్పడిందో ఇక్కడ పరమాత్మ అండం ఇది మొదలుపెట్టింది. నేను వేరే అనుకుంటుంది కాబట్టి నేను ప్రత్యేగాత్మను అని చెప్పి ఇది అనుకుంటున్నాను. అంటే మనము జీవాత్మలకు అట్లా అనుకుంటున్నాం. ఈయన అనుకోవడం లేదు. అంతా ఆత్మ మాత్రమే అనుకుంటాడు. ఆత్మ అంటే మరేం లేదు, నేను 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 అనే నిరంతరం స్మరిస్తూ ఉండడమే. ఇది అట్లా స్మరిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఆత్మ అని పేరు. మనకు కూడా స్మరణ అనేది ఉంది కాబట్టి మన లోపల ప్రత్యేగాత్మ కూడా ఉంది. అయితే నేను వేరు అనుకున్నటువంటి ప్రశ్న మిగిలినటువంటి భాగానంతా చూసినప్పుడు ఈ పరమాత్మ తనలోని శక్తి సాయంతో ఇక్కడ రకరకాలైన వస్తువులను ప్రపంచాన్ని తయారు చేస్తున్నాడు. అదంతా నాకు కావాలనేటువంటి కోరిక దీనికి కలిగింది, లేక వాటిపైన అది మనస్సు పడింది. అయితే మనస్సు పడినప్పుడు దీంట్లో ఏది నాకు అవసరం, ఏది మంచిది ఏది చెడ్డని తెలుసుకునే అవసరం దీనికి ఉంది. అయితే మనస్సు పడచ్చు కానీ తెచ్చుకునే శక్తి దీనికి లేదు. అందుకని ప్రాణము దీనికి తోడయ్యి దానికి అవసరం వస్తువులు తీసుకొని ఈ కూడా మనం తెలుసు. తనకు అవసరమైన తెచ్చుకోవడం కోసం ఈ మనస్సు పంచ జ్ఞానేంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుంది. 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఈ పంచ జ్ఞానేంద్రియాలు దీని ఆధీనంలో ఉంటాయి. అట్లాగే ఇది కోరుకున్న వాటిని తెచ్చిపెట్టడం కోసం ఈ ప్రాణం యొక్క ఆధీనంలో పంచ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, విసర్జక అవయాలు, నోరు, ఇవన్నీ ఆధీనంలో ఉంటాయి. ఇదంతా కలిపి స్థూల శరీరం అంటారని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సినంత ఏమిటంటే నేను ఈ పరమాత్మలోని అంశాన్ని అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎందుకు ఒక అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాం, అది ముఖ్యమైనది. మనం ఏమనుకుంటున్నామంటే నేను అంటే ఎవరంటే ఈ శరీరమే నేను అని చెప్పి అనుకుంటున్నాం, లేదా మనస్సే నేను అని చెప్పి నిరంతరం అనుకుంటా ఉన్నాం. యద్భావం తద్భవతి అన్నాడు. మనం ఇట్లా నిరంతరం అనుకోవడం అనేక జన్మల నుండి శరీరమే నేను అనుకొని అనేక శరీరాల్లో దూరుతూ బయటకు వస్తూ మనం నిరంతరము పరమాత్మని అన్న సంగతి పూర్తిగా మర్చిపోయినాం. తిరిగి పరమాత్మని చేరుకోవాలనుకున్నట్లయితే, లేక నేను పరమాత్మలోని అంశాన్ని నేను పరమాత్మనే అన్న సంగతి మనకు గుర్తు రావాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మనము ఏదైతే కాదో వాటిని ముందు పక్కకు పెట్టాల్సిన అవసరం మనకెంత. అందుకోసం మనకు బాగా ఉపయోగపడేటువంటి ఒక సాధన ఉంది. జగ్గి వాసుదేవ్ గారు ఈశాక్రియ అనేటువంటి ఒక క్రియను ఆయన ప్రతిపాదించినాడు. అది చేయడం చాలా తేలిక, పెద్ద కష్టం, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. చేయడంలో కష్టమేం లేదు, కానీ అర్థం చేసుకోవడంలో కొంచెం మన మనసు పెట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. వీలైనంత వరకు ఇది ఒక 15 నిమిషాల ప్రక్రియ. వీలైనంత వరకు ఒకే చోట్లో ఒకే కాలంలో వీలైనంత వరకు తూర్పు కానీ లేక ఉత్తరం వైపు ముఖం ఉంచి మీకు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉండేట్టుగా కూర్చొని, చేతనైతే పద్మాసనం, అర్ధ పద్మాసనం, అది చేత కాకపోతే స్ట్రైట్ బ్యాక్డ్ చైర్, నడుము వెనక వాలిపోకుండా నిటారుగా ఉండేటట్లుగా ఉండే కుర్చీలో కూర్చొని గాలిని లోపలికి తీసుకుంటున్నప్పుడు గాలిని మనమేం తీసుకోం, శరీరం తనంతటితోనే పీల్చుకుంటుంది, శరీరం తనంతటితోనే గాలిని వదులుతూ ఉంటుంది. మనం కేవలం గమనించడం మాత్రమే చేయాల్సిన పని. ఈ ఊపిరి లోపలికి వస్తున్నప్పుడు నేను ఈ శరీరం కాదు అని మనసులో అనుకోవాలి, బయటికి అనాల్సిన అవసరం లేదు. ఊపిరి లోపలికి పోతున్నప్పుడు నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం కాదు అనుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఈ ఊపిరి బయటకు వస్తుంది. అది బయటికి పోతున్నప్పుడు నేను ఈ మనస్సును కూడా కాదు అని చెప్పి అనుకోవాలి. కాబట్టి దీంట్లో కష్టమైనది లేదు.
ఒక 7 నిమిషాల సేపు దీన్ని చేయాలి. ఒక 7 నిమిషాల సేపు ఊపిరి లోపలికి పోతున్నప్పుడు నేను ఈ శరీరం కాదు. ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను ఈ మనసుని కూడా కాదు అని అనుకోవాలి. ఖచ్చితంగా 7 నిమిషాలే అవసరం లేదు. కొంచెం అటు ఇటు అయినా ఎవరు తల తీసేయరు. కానీ కొంతసేపు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మనసుకు పట్టించాలి. 7 నిమిషాల తర్వాత మన కుడి చేతిని నాభి దగ్గర ఉంచి మెల్లిగా నోరు తెరిచి నాభి దగ్గర నుంచి శబ్దం వచ్చేటట్టుగా ఆ అనే శబ్దం మనకు వినిపించేటట్లుగా చేయాలి. ఆ ఇది గొంతు నుంచి రాకూడదు. నాభి దగ్గర నుంచి రావాలి. అందుకని ఇక్కడ చేయి పెట్టేది. కొద్ది రోజుల తర్వాత చేయి లేకపోయినా మనకు అలవాటవుతుంది. కాబట్టి కింద నుంచి పైకి ఆ అనే శబ్దాన్ని ఒక 7 సార్లు చేయాలి. మొదటిది 7 నిమిషాలు, ఇది 7 సార్లు. తర్వాత మరొక్క 7 నిమిషాల సేపు కాసేపు ప్రశాంతంగా కూర్చోవడమే. ఏ ఆలోచన వచ్చినా పర్లేదు, ఏమీ రాకపోయినా పర్వాలేదు, మంచి ఆలోచన అయినా పర్వాలేదు, చెడ్డ ఆలోచన అయినా కూడా పర్వాలేదు, ఏమీ సమస్య ఏం లేదు. కానీ కాసేపు ఖచ్చితంగా కదలకుండా కూర్చొని ప్రశాంతంగా కూర్చోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే యద్భావం తద్భవతి అని చెప్పినాం కదా. మనం అనుకున్నది మన శరీరంలో ఇంకిపోవాలంటే కొంత కాల వ్యవధి అవసరం. అందుకని ఇది తప్పనిసరిగా చేయాలి. కాకపోతే ఈ మొదటి 7 నిమిషాలు మనం మనస్సుతో చేసేటువంటి సాధనలోనూ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి. అదేమిటంటే కేవలం మనస్సు అనుకోవడం మాత్రమే కాదు, దాన్ని భావించాలి లేక అనుభవించాలి. ఉదాహరణకి గాలి మొట్టమొదట లోపలికి తీసుకునేటప్పుడు నేను ఈ శరీరం కాదు అని అనుకోవాలి. అది కేవలం అనుకుంటే సరిపోదు. అది నిజంగా మనం భావించి ఈ శరీరాన్ని కొంచెం చూసుకొని, ఎందుకంటే మనకు శరీరం స్పష్టంగా తెలుస్తుంది. ఇది భౌతికమైనది, ఇది టాంజిబుల్, చేత్తో తాకి చూడడానికి సాధ్యమైనది. కాబట్టి కళ్ళు మూసుకొని నేను ఎక్కడున్నానన్న సంగతి నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడున్నానా, అక్కడున్నానా, నేను ఎట్లా ఉంటానో తెలియదు. ఎందుకంటే నేను అనేదానికి, ఆత్మ అనేదానికి ఆకారం అనేది లేదు, రూపం లేదు. కాబట్టి అది ఎక్కడుందో నాకు తెలియదు. కానీ ఆ నిరాకారం అనేది ఒకవైపు, సాకారమైనటువంటి శరీరం ఒకవైపు ఉన్నాయి. అందుకనే గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు నేను ఈ శరీరం కాదు అన్నప్పుడు నేనును కాసేపు పక్కనుంచండి. ఈ శరీరం కాదు అనుకున్నప్పుడు ఈ శరీరాన్ని కొంచెం గమనించండి. ఈ ఘనమైనటువంటి లేక భౌతికమైన శరీరం నేను కాదు. నేను ఎక్కడున్నానో నాకు ఇంకా తెలియదు. కానీ ఈ శరీరం మాత్రం కాదు అని చెప్పి అనుకోండి. ఇది కొంచెం తేలికే. ఎందుకంటే కనపడని నేను ఒకటి ఉంది, కనిపించే శరీరం ఉంది. ఈ రెంటి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ రెండవ దాంట్లోనే కొంచెం కష్టం. ఎందుకంటే రెండవసారి మనము ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను ఈ మనస్సును కూడా కాదు అని చెప్పి అనుకోమని అన్నాం. ఇట్లా అనుకునేటప్పుడు మనకు ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. అదేమిటంటే మనస్సు కంటికి కనిపించేది కాదు, నేను లేక ఆత్మ అనేది కూడా కంటికి కనిపించేది కాదు. మరి వీటిలోంచి ఎట్లా విడగొట్టి చూడాలి అనేది మనకు పెద్ద సమస్య ఏర్పడుతుంది. అందుకని దీనికి ఒక చిన్న ప్రక్రియని మనం అప్పుడప్పుడు అనుసరిస్తూ ఉండాలి. అదేమిటంటే నేను ఈ మనస్సును కూడా కాదు అనుకున్నప్పుడు నేను వేరు, నా మనస్సు వేరు అని ఊహించుకోవాలి. రెండు కంటికి కనిపించేటి కాదు. అయినా సరే నేను వేరు, నా మనస్సు వేరు అని చెప్పి ఊహించుకొని, ఈ మనసు ఎక్కడుందో మనకు చూచాయగా తెలుస్తుంది, నేను ఎక్కడుందో తెలియదు. ఈ నేనుని ఒక అడుగు వెనకకి జరిపి నేనుని పక్కకు పెట్టి మనస్సును మాత్రమే కేంద్రీకరించాలి. దానికి సరైన పద్ధతి ఏమిటంటే, ఇప్పుడు మీరందరూ నన్ను స్పష్టంగా చూస్తున్నారు. ఇప్పుడు మీరందరూ నేను మాట్లాడేది వినగలుగుతున్నారు. కానీ దేనితోటి? మనస్సుతోటే వింటున్నారు మీరు, కళ్ళతోటే చూడగలుగుతున్నారు. కాబట్టి నన్ను చూస్తున్నారంటే కంటి ద్వారా మనసులోకి ఆ ప్రతిబింబం చేరుతుంది. నేను ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరకు రాలేదు. కానీ నా ప్రతిబింబం మీ కంటిలోకి చేరి అక్కడి నుంచి తల్లకిందులుగా మారి మనసులోకి మారుతుంది. అక్కడ నా యొక్క బింబం మీకు కనిపిస్తుంది. ఆ చూసేది మనసు, మీరు మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఒక్క నిమిషం సేపు నా మనసు
ఆ మాట్లాడే ఆయనను చూస్తుంది అనుకోండి. అట్లాగే నేను మాట్లాడేది వినిపిస్తుంది, మీ చెయ్యి ద్వారా మీ మెదడులోకి చేరి అది శబ్దం కింద మారుతుంది. నేను వింటున్నానని అనుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అనుకోకుండా నా మనస్సు ఆయన మాట్లాడేది వింటుంది అని చెప్పి అనుకోండి. కాబట్టి ఇది సాధన చేసినటువంటి ప్రక్రియ. ఊపిరి తీసుకునేటప్పుడేమో నేను అది ఎక్కడుందో తెలియదు, ఈ శరీరం మాత్రం కాదు, ఘనంగా ఈ శరీరం కనిపిస్తుంది కాబట్టి ఇది కాదు అని చెప్పి అనుకోండి. ఊపిరి వదిలేసేటప్పుడు నేను ఈ మనస్సును కాదు, ఈ మనస్సును కూడా నేను చూస్తూ పక్కనున్నాను, నేను ఈ మనస్సును కాదు అని దీన్ని ప్రాక్టీస్ చేయడం కోసం మధ్య మధ్యలో ఏదైనా కళ్ళు తెరిచి చూసి ఆ కనిపించేది నా మనసుకి, ఆ వినిపించేది నా మనసుకి నేను కాదు, నేను వినడం లేదు, చూడడం లేదు, నేను వేరు నా మనసు వేరు అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం సక్రమంగా 7 నిమిషాలు చేస్తున్నామా, వరుస క్రమంలో చేస్తున్నామా లేదని తెలుసుకోవడం కోసం మధ్య మధ్యలో గడియారం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ చూసినా కూడా నా మనస్సు గడియారాన్ని చూసింది అనుకోండి, నేను చూసినాను అని చెప్పి అనుకోవద్దు. నేను వేరు, నా మనస్సు వేరు అని అనుకోవాలి. దీనికి ఒక సులభమైన పద్ధతి ఒకటి ఏముందంటే, ఈ జగ్గి వాసుదేవ్ గారే యూట్యూబ్లోన ఈశా క్రియ అనే పేరుతోటి దీన్ని యూట్యూబ్లో పెట్టినారు. ఇది యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ISHA ఈశా క్రియ తెలుగు TEL అని కొడితే చాలు వచ్చేస్తుంది. దాదాపు అన్ని భాషల్లో కూడా ఉంది. ఇది యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇదే దాని యొక్క లింక్ని నేను మన భగవద్గీత సారాంశం అనేటువంటి గ్రూప్లో పెట్టడం జరిగింది. నాకు సమ్హౌ టెక్నికల్ ప్రాబ్లం వల్ల నాదేమో యాపిల్ ట్యాబ్, అందుకని నేను చాట్లోకి నేను ఎంటర్ కాలేకపోతున్నాను, మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. అందుకని తేజ గారు ఏం చేశారంటే, మీకు ఈ భగవద్గీత వాట్సాప్ గ్రూప్లోకి ఇన్విటేషన్ లింక్ ఒకటి పెట్టారు. అది చాట్లో ఉంది. ఆ చాట్లో చూసుకొని ఇమ్మీడియట్గా ఈ క్లాస్ అయిపోగానే మీరు దయచేసి అందరూ కూడా భగవద్గీత గ్రూప్లో కనుక చేరినట్లయితే నేను ఏ రోజు లెసన్స్ ఆ రోజు ఆ లెసన్స్ దాంట్లో గ్రూప్లో పెడతాను. అట్లాగే మీకు అందించాల్సిన వీడియోలు కానీ లింకులు కానీ ఏమైనా ఉండినట్లయితే అక్కడే ఉంచుతాను. మీరు కూడా కావాల్సింటే కమ్యూనికేషన్ ఆ గ్రూప్ ద్వారా చేయొచ్చు. ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు అక్కర్లేదు అనుకుంటే ఆ గ్రూప్లోంచి మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈరోజు క్లాస్ అయిపోగానే ముందు మీరు తక్షణం చేయాల్సిన పని అది. తేజ గారు పెట్టినటువంటి ఈ చార్ట్స్లో పెట్టినటువంటి గ్రూప్ ఇన్విటేషన్ లింక్ అని ఉంటుంది, భగవద్గీత గ్రూప్ ఇన్విటేషన్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్లోకి ఎంటర్ అయ్యి మీరు ఈ భగవద్గీత సారాంశం అనే గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ కండి. అప్పుడు మాత్రం మనం మ్యూచువల్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత టాపిక్లోకి ఎంటర్ అవుదాం. లింక్ ఏమి రాలేదు సార్ మెసేజ్లో. నేను తేజ గారికి చెప్తాను, మళ్ళీ ఒకసారి పెట్టమని కూడా క్లాస్ అయిపోయి లోపల పెడతారు. ఆల్రెడీ ఒకరిద్దరు చూశారు, జాయిన్ కూడా అయ్యారు ఆ లింక్లో ఆధారం చేసుకొని. బట్ తేజకు ఒకసారి చెప్తారు. నిన్న పంపించారండి ఈరోజు వాట్సాప్ కదా సార్? వాట్సాప్ లో జాయిన్ అయ్యాం, నిన్న పెట్టారు. అది సార్ నెంబర్కి వాట్సాప్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. నిన్న ఇచ్చారు కదా సార్ ఆ నెంబర్. అండి నిన్న జాయిన్ అవ్వలేదు, ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు. సార్ నెంబర్కి మెసేజ్ పెడతానండి. సారు నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మనం డైరెక్ట్ వాట్సాప్ పెట్టుకోవడమే. అది కొంచెం కష్టం అవుతుందమ్మా. నా నెంబర్తో కాంటాక్ట్ చేయాలంటే నేను అందరికీ కమ్యూనికేట్ చేయలేను. ఏదైనా లింక్ మీకు పెట్టాలనుకున్నట్లయితే ఇంతమందికి నేను పంపించాలంటే కష్టం అవుతుంది కదా. అందుకని గ్రూప్లో జాయిన్ కండి, నేను తేజకి ఇప్పుడే చెప్తాను. ఓకే. ఓకే సార్. చాట్ లో లింక్ ఉందండి, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది చాట్ లింక్, అదే నీ గ్రూప్ లింక్. అది ఈ రోజు కాదు, నిన్న పెట్టినారు కాబట్టి కొంచెం పైకి స్క్రోల్ చేసుకోవాలి మీరు. పై పక్కన ఉంటుంది, అది ఫోటో బహుశా చూపిస్తూ ఉండండి.
ఉంది సార్, ఫ్రీ గురుకుల్ అడ్మిన్ తేజ అని ఉంది, అక్కడ లింక్ ఓకేనా? పోస్ట్ చేశాను. ఓకే. అది దయచేసి కొంచెం వెతుక్కొని ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి పంపించండి. ఎందుకంటే నాకు మీ గ్రూప్ చాట్లోకి నేను ఎంటర్ కావడానికి సాధ్యం కావడం లేదు కాబట్టి. స్క్రోల్ చేసినా లేదు సార్, రావట్లేదు. ఈ రోజు కూడా మళ్ళీ పెట్టమనండి సార్ ఒకసారి. ఓకే 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 క్లాస్ అయిపోతుంది, పెట్టిస్తాను. ఈరోజు ఆల్రెడీ 5 minutes టైం అయిపోయింది. దయచేసి క్లాస్లో ఎంటర్ అవ్వదు. అది క్లాస్ అయినా పెడితే ఇక రాదు సార్, ఓపెన్ అవ్వదు. ఓకే ఓకే చూద్దాం. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను తేజ గారి నెంబర్ పెడతాను, లేకపోతే Chat హెల్ప్ లైన్ open అడగండి. అవ్వదు. హెల్ప్ లైన్ అడిగైనా సరే మీరు ట్రై చేయండి. నేను తేజ గారి నెంబరు అది పెడతాను తర్వాత. ఓకే, మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. వేదాల యొక్క సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత, భగవద్గీత యొక్క సారము అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతం యొక్క సారం ఏమిటంటే తత్వమసి అనేటువంటి మహావాక్యం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తత్వమసి అనేది మనకు 4 వేదాలకు 4 మహావాక్యాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదట గురువు శిష్యులకు ఇచ్చేటువంటి మహావాక్యం ఇది. మన పుట్టుక ఒక బిందువు, దీనికి బ్రహ్మ కారణం, అందుకే ఆయన కూర్చొని ఉంటాడు. మన మరణం ఒక బిందువు, దానికి కారణం శివుడు, అందుకే ఆయన కూర్చొని ఉంటాడు. ఈ 2 బిందువుల మధ్య ఉండేటువంటి గీత స్థితికర్త అనేటువంటి విష్ణు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇదంతా వ్యాపించి ఆయన పడుకొని ఉంటాడు. ఈ గీతలోకి మళ్ళీ మళ్ళీ రాకుండా బయటపడాలంటే మనం తెలుసుకోవాల్సినటువంటి మహావాక్యం ఏమిటంటే తత్వమసి అనేది. కేవలం 4 అక్షరాల పదం, ఇది మహావాక్యం ఎట్లయిందని చెప్పి సందేహం కలగవచ్చు. కానీ ఒక వేదం యొక్క సారాంశం అంతా కూడా ఈ 4 అక్షరాల పదంలోనే చేరి ఉంటుంది. కాబట్టి వీటిని మహావాక్యాలు అని చెప్పి అంటారు. మొట్టమొదటి గురువు శిష్యులకు ఈ మహావాక్యమే చెప్తాడు. ఇది కాకుండా మిగిలిన 3 వేదాలకు 3 మహావాక్యాలు ఉన్నాయి. అవి శిష్యుడు సొంతంగా తెలుసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే ఆదేశిక వాక్యము అంటారు. ఈ 4 అక్షరాల పదంలో 3 పదాలు ఉన్నాయి. ఒకటి తత్, మరొకటి త్వం, మరొకటి అసి. తత్ అంటేనేమో అది, అది అంటేనేమో పరమాత్మ. పరమాత్మను అది ఇది అంటున్నారే అని చెప్పి మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. కాబట్టి పరమాత్మని సంబోధించాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకొని నారాయణుడో లేక విష్ణువో శివుడో అయినట్లయితే ఆయన అంటాం. కానీ పరమాత్మ నిరాకారుడు కాబట్టి ఆయన సంబోధించాల్సి వచ్చినప్పుడు తత్ అని కానీ లేక పూర్ణ మద అది అని కానీ అంటాం తప్ప మనము ఆయన అని చెప్పాను. తత్ అంటే అది లేక పరమాత్మ. త్వం అంటేనేమో జీవాత్మ లేక నీవు. అసి అంటే అయి ఉన్నావు అని చెప్పారు. ఈ పదాలు రాసినప్పుడు అది నీవు అయి ఉన్నావు అని చెప్పి అర్థము. కానీ చదువుకునేటప్పుడు మాత్రం నీవు అది అయి ఉన్నావు అని చెప్పి చదువుకోవాలి. కారణం ఏమిటంటే సాంస్క్రిట్లో రాసేటప్పుడు ఇటు నుంచి ఇటు చదవడం అలవాటుగా చేసుకుంటారు. మనము 12 అనాల్సి వచ్చినట్లయితే 10 + 2 కలిపి 12 అంటాం. అంటే ముందు 10 చెప్పాం, తర్వాత 2 చెప్పాం. కానీ సంస్కృతంలో చెప్పాల్సి వచ్చినట్లయితే ద్వాదశి అంటారు. అంటే ముందు ద్వి చెప్పి తర్వాత దశ చెప్తారు. అందుకని ఈ త్వం అనేది మొట్టమొదట తీసుకోవాలి. త్వం అంటే జీవుడు లేక మనము అని చెప్పి అర్థం. రెండవది తత్. తత్ అంటే అది లేక పరమాత్మ అని చెప్పి అర్థం. ఈ రెండిటి గురించి తెలుసుకునే దాన్నే తత్వము అని చెప్పి అంటాం. తత్తు త్వం గురించి తెలుసుకునేదే తత్వం అని అర్థం. ఇది ముఖ్యమైన పదం. అసి అని అంటే అయి ఉన్నావు అని చెప్పి అర్థం. ఈ స్టేట్మెంట్ ఒక అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలిన ఏ సిద్ధాంతం కానీ ఏ మతం కానీ చెప్పదు.
అన్నీ కూడా పరమాత్మ వేరు నువ్వు వేరు అని చెప్తాయే తప్ప నువ్వే పరమాత్మవు అన్న మాటని ఏ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ని ఇతర ఏ శాస్త్రం కూడా చెప్పదు. కేవలం అద్వైతం మాత్రమే చెప్తుంది. అదేం చెప్తుందంటే తత్వం అసి, అది నీవు అది అయి ఉన్నావు, నీవు పరమాత్మవు అయి ఉన్నావు, నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు అని చెప్తుంది. ముక్తిని విడిగా పొందాల్సిన అవసరం లేదు, కానీ ముక్తి పొందినాను అన్న సంగతి నీకు తెలియకుండా పోయింది మాయ వల్ల, అజ్ఞానం వల్ల. నువ్వు ఈ మాయలోంచి బయటపడితే చాలు, విడిగా ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేది ఒక్క అద్వైత సిద్ధాంతం మాత్రం. ఈ అద్వైత సిద్ధాంతంలో మాత్రమే ముక్తి అంటే ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, వైకుంఠంలోనో లేక కైలాసంలోనో ఉంటుంది, అక్కడికి పోయి పొందేది కాదు, అక్కడి నుంచి తెచ్చుకునేది కాదు. ముక్తిని ఆల్రెడీ పొంది ఉన్నావు అని చెప్పి తెలుసుకోవడం మాత్రమే నువ్వు చేయాల్సిన కష్టం అని చెప్పేది ఒక్క అద్వైత సిద్ధాంతం మాత్రం. కాబట్టి తత్వమసి అనే మహావాక్యానికి అర్థం ఏంటంటే నీవు ఇదివరకే పరమాత్మవు అయి ఉన్నావు, కానీ నీకు ఆ సంగతి తెలియడం లేదు. ఇది మాయ వల్ల ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే పరమాత్మ కావాలని మనల్ని దూరం చేసినాడు, ఆడుకోవడం కోసం మానసికంగా మనల్ని దూరం చేసినాడు. మనం ఆ మానసికమైనటువంటి చుట్టూ ఉండే పరిధిని కనుక తొలగించుకొని బయటికి రాగలిగితే, లేక దాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు, వెంటనే మనం బయటకు వచ్చేసి నేను పరమాత్మ అనే సంగతి గుర్తించగలవు, అహం బ్రహ్మస్మి అని నువ్వు అనగలవు, జీవించుండగానే దాన్ని పొందగలవు, సులభంగా కూడా పొందగలవు. కానీ సులభమైన మార్గం తెలియక చాలామంది ముక్తి అంటే ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి, ఎంతో కష్టపడాలి, ఎన్నో యజ్ఞయాగాలు చేసుకోవాలి, ఎన్నో వ్రతాలు చేయాలి, పూజలు చేయాలి, ఎంతో ఖర్చు చేయాలని చాలా చాలా కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. కానీ అద్వైతాన్ని కొంచెం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే ప్రపంచంలో అత్యంత సులభంగా పొందగలిగింది ఏదైనా ఉంది అంటే అది ముక్తి. ఎందుకంటే అది ఆల్రెడీ పొందే ఉన్నాము, కాబట్టి అది తెలుసుకోవడం మాత్రం మనం చేయాల్సిన పని. అది తెలుసుకోవడం కోసం నేరుగా పరమాత్మ అంటే ఎవరు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈ పొరపాటు చాలామంది చేస్తూ ఉంటారు. ముక్తి మార్గంలో లేక భక్తి మార్గంలో ఉండేవాళ్ళు చాలామంది నేనెవరు అని చెప్పి తెలుసుకోవడానికి బదులు ముందు పరమాత్మ అంటే ఎవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ పొరపాటు చేసిన వాళ్ళకి ఆ ముక్తి అంత తేలిగ్గా దొరకదు. ఇక్కడ పొరపాటు సరిదిద్దుకొని ఏం చేయాలంటే నేరుగా పరమాత్మ అంటే ఎవరని తెలుసుకోవడానికి ముందు అసలు జీవాత్మ అంటే ఎవరు, నేను ఎవరు, నిజమైన నేను ఎవరు అని తెలుసుకోవడం కోసం ముందు మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎవరైతే చెయ్యరో వాళ్ళు తొందరగా అక్కడికి చేరుకోలేరు. అందుకే రమణ మహర్షి తన దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు ముక్తి మార్గాన్ని బోధించమంటే ఆయన ఫస్ట్ చెప్పే పని ఏమిటంటే ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వేమనుకుంటున్నావంటే ఈ శరీరము నేను అనే భ్రమలో ఉన్నావు, లేక ఈ మనస్సే నేను అనే భ్రమలో ఉన్నావు. ముందు ఈ భ్రమలోంచి బయటపడి నిజమైన నీ రూపం ఏమిటనేది ముందు అర్థం చేసుకో. నీకు ఆ సెల్ఫ్ రిలేషన్ వచ్చినప్పుడు, నిన్ను నువ్వెవరో తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు పరమాత్మని గురించి అన్వేషణ మొదలుపెట్టు. అంతవరకు దయచేసి పరమాత్మ జోలికి పోవద్దు అని చెప్పినాడు. అందుకే శ్రీకృష్ణుడు కూడా మొట్టమొదట త్వం అనే దాని గురించే వివరిస్తాడు మొదటి 6 అధ్యాయాలు. దీన్నే మనము కర్మ భాగము లేక కర్మ యోగము అని చెప్పి పిలుస్తాం. కాబట్టి కర్మకు సంబంధించిందంతా కూడా నేను ఎవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం శ్రీకృష్ణుడు వివరించడం కోసం ప్రయత్నిస్తాడు. అది నీకు ఇంకా అర్థం కాకపోయినట్లయితే ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయకూడదు అనేది కూడా మొదట 6 అధ్యాయాలు వివరిస్తాడు. తర్వాత 6 అధ్యాయాల్లో భక్తిని గురించి వివరిస్తాడు. ఇక్కడ మాత్రమే ఆయన భగవంతుని గురించి ఇప్పుడు చెప్పడం మొదలు పెడతాడు. పరమాత్మని గురించి ఈ 6 అధ్యాయాలు వివరిస్తాడు. నువ్వు అనుకున్నటువంటి భగవంతుడు కాదు పరమాత్మ అంటే, ఆయన నిరాకారుడు. అసలు పరమాత్మ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, దేవతలు అంటే ఎవరు, దేవాది దేవుడు అంటే ఎవరు, వాళ్ళ మధ్య ఉండే తేడా ఏమిటి, పరమాత్మకు ఈ ప్రపంచానికి ఉండే సంబంధం ఏమిటి, నువ్వు పరమాత్మని ఎట్లా పూజించాలి, ఎట్లా పూజించకూడదు అనే అంశాన్ని ఈ 6 అధ్యాయంలో భక్తి మార్గంలో వివరిస్తాడు. ఈ 2 అర్థమైన తర్వాత అప్పుడు నేను నాకుండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఏ మార్గం అనుసరించాలా అని చెప్పి తెలియజేయడం కోసం చివరి 6 అధ్యాయాన్ని దీనికోసం కేటాయిస్తాడు. దీన్నే జ్ఞాన మార్గము అని చెప్పంటాం, లేక ఉపనిషత్ మార్గము అని చెప్పండి.
అప్పుడు చివరిలో దీన్ని అతను ఉపయోగిస్తాడు. అందుకని మనం కూడా ఏం చేద్దామంటే ఆ శ్రీకృష్ణుడు చెప్పిన పద్ధతిలోనే మొదట మన గురించి తెలుసుకొని, తర్వాత పరమాత్మ గురించి తెలుసుకొని, ఆ తర్వాత ఈ రెండింటికి ఉండే సామ్యం ఏమిటో తెలుసుకొని, ఈ మాయలోంచి ఎట్లా బయటపడి నేను పరమాత్మ అనే సంగతి అర్థం చేసుకోగలం అనే సంగతి తెలుసుకోవడం కోసం ఇదే పద్ధతినే మనం అనుసరిద్దాం. దయచేసి డైరెక్ట్గా ఇది భగవద్గీత కదా, భక్తికి సంబంధించింది కదా, ఈయన ఏదో భగవంతుడి గురించి చెప్పకుండా మన గురించి చెప్తున్నాడు అని అనుకోవద్దండి. ఇది మనం ప్రయాణం చేసే మార్గం ఇది. అందుకని ఇక్కడ త్వంలో నేనంటే ఎవరు, అయినా నాకు ఎందుకు అర్థం కావడం లేదు అంటే నేను ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఎటువంటి కర్మలు నాకు అడ్డుపడుతున్నాయి, ఏ కర్మలు చేస్తే నేను బయటపడి నా నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతానని తెలుసుకోవడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అందుకని కర్మ యోగాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. ముందు సూక్ష్మంగా కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏవి మనకి ఇబ్బందిని కలిగిస్తాయి, ఏవి అనుసరించకూడదు, ఏవి అనుసరించడం తప్పనిసరి, ఎట్లా చేసినట్లయితే తేలిగ్గా మనం మన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం అన్న సంగతి తెలుసుకోవడం కోసం ప్రయత్నిద్దాం. కర్మలలో మొదటిది నిష్కామ కర్మ. నిష్కర్మ అంటే ఏ పని చేయకుండా ఊరికే కూర్చొని తినడం అని అర్థం. కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళకి సంతానం జన్మించిన తర్వాత వాడు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు సంపాదించి తింటూ ఊరికి హాయిగా తిరుగుతూ ఉంటాడు. దీనివల్ల వాడికి ఏ ప్రయోజనము లేదు, సమాజానికి ఎటువంటి ప్రయోజనము లేదు. పైగా ఊరికే కూర్చొని తినడం వల్ల ఎటువంటి శారీరక శ్రమ లేదు కాబట్టి కొద్ది రోజుల తర్వాత రావాల్సిన జబ్బులన్నీ వస్తాయి. దానివల్ల మళ్ళీ ఆసుపత్రి పాలయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఊరికే కూర్చోకూడదు, ఎంతో కొంత పని చేస్తూనే ఉండాలి. చాలామంది ఒక వయసు రాగానే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. విశ్రాంతి తీసుకున్నట్లయితే పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తగినంత శ్రమ అనేది ఎప్పుడు ఉండాల్సిందే. గడియారాన్ని ఆడకుండా కనుక అట్లే ఉంచేసినట్లయితే తుప్పు పట్టిపోతుంది, అది ఎందుకు పనికిరాదు. కాబట్టి కొంత శ్రమ అనేది తప్పనిసరి. ఆఖరికి సన్యాసం స్వీకరించి కాశ్మీర్కి పోయిన వాళ్ళు కూడా అక్కడ భిక్షాటన చేయాల్సిందే, ఊపిరి తీసుకోవాల్సిందే, వదలాల్సిందే, భగవన్నామం చేయాల్సిందే, భజన చేయాల్సిందే. కాబట్టి ఊరికే ఉండడం అనేది మానవుడికి అసలు సాధ్యం కానే కాదు. అది ఎంతో కొంత తనకు సమాజానికి ఉపయోగపడ్డట్టుగా ఎంతో కొంత శ్రమించడం అవసరం. ఊరికే మాత్రం కూర్చుకోకూడదు. దీన్ని నిష్కర్మ, ఏ పని లేకుండా ఉండడం అంటారు. రెండవది నిషిద్ధ కర్మ. శాస్త్రం దేన్నైతే చేయొద్దు అని చెప్పిందో అటువంటి వాటిని చేయకుండా ఉండడం. అయితే ఏదైనా ఒక మనకు సమస్య వచ్చినప్పుడు ఇది శాస్త్రం ఏం చెప్పింది అని చెప్పి వెనకపోయి ఎత్తుకోవాలంటే అవసరం ఏమీ లేదు. సాధారణంగా ఒక మంచి పని చేసినప్పుడు శాస్త్రం గురించి మనం ఏం వెతకాల్సిన అవసరం ఉండదు. అది మంచి పని అని చెప్పి మనకు మనసులో తెలుస్తూనే ఉంటుంది, దాన్ని మనం చేసేస్తాం. కానీ ఒక చెడ్డ కార్యం చేయాలని చెప్పి మనకు తలంపు వచ్చినప్పుడు చేద్దామా వద్దా, శాస్త్రం ఏం చెప్తుంది, పోలీసులు పట్టుకుంటారా, అందరు చూస్తారా, కనుక్కోరా, ఇట్లా మీమాంసలో మనం తట్టుమిట్లాడుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు. మనకు భగవంతుడు బుద్ధి రూపంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. మనం కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేయొచ్చునా చేయకూడదని అడిగితే మీరు శాస్త్రాలన్నీ ఎత్తకాల్సిన అవసరం ఏం లేదు. తళుక్కని ఒక మెరుపు మాదిరి అది చేయొచ్చా లేదా అని లోపల నుంచి ఒక హెచ్చరిక మనకు తప్పనిసరిగా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెము చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు చేయొచ్చా లేదా అని ఒక హెచ్చరికని మనం వచ్చినట్లయితే దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ మనస్సు అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, నిరంతరం కోరుకుంటూ ఉంటుంది. కానీ ఒక పని చేయదలుచుకున్నప్పుడు అది చేయొచ్చా లేదని అనుమానం వచ్చేటప్పుడు దాన్ని వివరించేది ఎవరంటే బుద్ధి మాత్రం. రాత్రిపూట కారులో ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రంతా కూడా ప్రయాణం చేసినంతసేపు హెడ్ లైట్ వెలుగుతూనే ఉండాలి, అది మనసు లాంటిది. కానీ ఎక్కడైనా టర్నింగ్ తీసుకోవాల్సి వచ్చినట్లయితే చేతులు బయట పెట్టా కనపడవు కాబట్టి మనం ఇండికేటర్ లైట్ అనేది ఒకటి వేస్తాం. కుడి పక్క తిరగబోతున్నాం లేక ఎడం వైపు తిరగబోతున్నాం అని చెప్పి ముందు వెనక ఉండే వాహనాలకు తెలియడం కోసం ఇండికేటర్ లైట్ వేస్తాం. ఆ ఇండికేటర్ లాంటిదే మన యొక్క బుద్ధి. వెంటనే మనకు అందరికి కూడా బుద్ధి అంతో ఇంతో ఉంది, అందుకే మనం బుద్ధిజీవులం.
కొంచెం ప్రశాంతంగా నిలబడి ఆలోచిస్తే మనకు చెప్తుంది. అట్లా నిషేధింపబడే వాటి జోలికి మాత్రం దయచేసి పోవద్దు. మూడవది నిత్య కర్మ. అంటే ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ నిత్య కర్మ అని చెప్పి అంటారు. అయితే నిత్య కర్మ అంటే రోజు పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం అని చెప్పి అర్థం కాదు. ఇది చతుర్విధ పురుషార్థాలు పొందడం కోసం ఉపనిషత్తులో ఆదేశించినటువంటి పద్ధతి. చతుర్విధ పురుషార్థాలు మీకు తెలుసు. ఒకటి ధర్మము, ఇంకొకటి అర్థము లేక డబ్బు, మూడవది కోరిక లేక కామం, చివరిది ముక్తి. ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పి పిలుస్తాం. ఈ నాలుగింటిలో మొదలైంది ఏమిటంటే కామం లేక కోరిక. పొద్దున 6 గంటలకు సమృద్ధిగా టిఫిన్ తిన్నప్పటికీ 1 గంట అయ్యేసరికి మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఇది మనతో ప్రమేయం లేకుండానే ఈ కోరిక అనేది ఏర్పడుతుంది. మధ్యాహ్నం సంతృప్తిగా భోజనం చేసినప్పటికీ మళ్ళీ రాత్రికంతా కూడా ఆకలి మొదలవుతుంది. కాబట్టి కామం అనేది మొట్టమొదటి ఏర్పడుతుంది. దిస్ ఇస్ నెంబర్ 1. అయితే ఈ కామాన్ని తీర్చుకోవడానికి మనకి అంతో ఇంతో డబ్బులు అవసరం, లేకపోతే వస్తువులు అయినా అవసరం. వాటిని అర్థం అంటాం. కాబట్టి దీన్ని సేకరించి దీని సహాయంతో వంట వండుకొని మనం భోజనం చేస్తాం. కాబట్టి ఇది 1, ఇది 2. కేవలం ఈ రెండింటిని మాత్రమే పట్టుకొని మనము అర్థకామాలను మాత్రమే పట్టుకున్నట్లయితే నిరంతరం ఈ భూమి మీద తిరుగుతూ ఉండాల్సిందే తప్ప ముక్తి పొందడానికి ఎటువంటి అవకాశం లేదు. అందుకనే ఈ అర్థాన్ని సంపాదించేటప్పుడు ధర్మాన్ని ఆధారంగా చేసుకోవాలి. అధర్మమైన పద్ధతిలో అర్థాన్ని సంపాదించకూడదు. అట్లాగే కామాన్ని తీర్చుకునేటప్పుడు లేక కోరికను తీర్చుకునేటప్పుడు కూడా మన ఇష్టం వచ్చిన పద్ధతిలో పేకాట కోసం, జూదం కోసమో ఖర్చు పెట్టకుండా ధర్మ మార్గంలో మాత్రమే ఖర్చు పెట్టాలి. కాబట్టి ధర్మాన్ని ఆధారం చేసుకొని మనం అర్థకామాలు ఉపయోగించుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ధర్మం చెప్పి తర్వాత అర్థకామాలని చెప్తారు. ఎవరైతే ఈ రకంగా ధర్మాన్ని ఆధారం చేసుకుని అర్థకామాన్ని క్రమక్రమంగా ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు అడగాల్సిన అవసరం లేకుండానే సులభంగా మోక్షం లభిస్తుందని చెప్పారు. కాబట్టి మోక్షానికి దారి ఏమిటంటే ధర్మ మార్గంలో ఉన్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. 4వది నైమిత్తిక కర్మ. ఒక ప్రత్యేకమైన నిమిత్తం కోసం, ప్రత్యేకమైన అవసరం కోసం చేసేటువంటి కర్మని నైమిత్తిక కర్మ అని చెప్పి పిలుస్తారు. మనము రోజు చేసేటువంటి స్నానము నిత్యకర్మ. కానీ గ్రహణం పట్టినప్పుడు ప్రత్యేకంగా మామూలు స్నానం కాకుండా పట్టు స్నానము, విడుపు స్నానం చెప్పి 2 స్నానాలు చేస్తామే, అవి నైమిత్తిక కర్మ. లేక పెద్దలు ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళకి మాసికం కానీ సంవత్సరికం కానీ పెట్టడం కోసం ప్రత్యేకంగా చేసేటువంటి పూజా పద్ధతిని నైమిత్తిక కర్మ అంటారు. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు ముక్తి కంటే కూడా ముఖ్యంగా ఈ నిజ జీవితంలో మనం సుఖంగా జీవించడం కోసం అర్థం చేసుకోవాల్సినవి ఒక 3 కర్మలు ఉన్నాయి. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మంది చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఎవరైనా సరే కొంతమందిని నాస్తికులని మన జీవితం ఎవరి చేతిలో ఉంది, పరమాత్మ చేతిలో ఉందా మన చేతిలో ఉందా అంటే వాళ్ళు నిర్ద్వందంగా పరమాత్మ లేనే లేడు, నా జీవితం నా చేతిలోనే ఉంది అని చెప్పి అంటాడు. కానీ ఒక భక్తుని అడిగితే అతను ఏం చెప్తాడు? అంతా పరమాత్మ చేతిలోనే ఉంది అంటాడు. కానీ 2 వాదనలు కూడా కరెక్ట్ కాదు. ఏది పరమాత్మ చేతిలో ఉంది, ఏది మన చేతిలో ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటే ఒక 2 రకాలైన పొరపాట్లు మనం చేయకుండా బయటపడతాం. వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది సంచిత కర్మ. మనది ఒక 7 జన్మలు వెనకకి మన పూర్వీకుల యొక్క పాప పుణ్యాల యొక్క రాశి మొత్తం బస్తాలుగా సంచులుగా పైలోకాల్లో బ్రహ్మదేవుడి దగ్గర పడి ఉంది. అందుకే దీన్ని సంచిత కర్మ అని చెప్పి పిలుస్తారు. ఎవరైనా సరే ముక్తిని పొందాలంటే దీంట్లో ఉండేటువంటి అన్ని ప్లస్ మైనస్లను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దానికోసం ఇంత కష్టపడడం ఎందుకు?
ఒకవేళ మనకు 14 ప్లస్లు ఉండి ఒక 6 లేకపోతే ఒక 10 మైనస్లు కనుక ఉండినట్లయితే ఈ 14లోంచి 10 తీసేసి 4 అనుభవిస్తే సరిపోతుంది కదా అంటే ఇక్కడ అది కుదరదు. దేనికది విడిగా మనం అనుభవించాల్సిందే తప్ప ఒక దాంట్లోంచి ఒకటి క్యాన్సిల్ చేయడానికి మామూలు ప్రపంచంలో జరిగినట్లుగా ఇది సాధ్యం కాదు. అయితే ఈ క్యాన్సిల్ చేసుకునేటువంటి పద్ధతి అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది, కానీ ఇతర ఏ జీవరాశికి, దేవతలైనా, యక్షులైనా, కిన్నరులైనా, కింపురుషులైనా వాళ్ళెవ్వరికి ఇది లేదు. ఒక్క మానవుడికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వబడింది. ఎందుకన్నది మనం నిన్ననే తెలుసుకున్నాము. మొత్తం 14 లోకాల్లో ఈ భూలోకం మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మాత్రమే మన అవతల తీరాన్ని చేరడానికి అవకాశం ఉంది. మిగిలిన ఎవరికి లేదు. దేవతలైనా కిందికి వచ్చి మానవ జన్మ ఎత్తాల్సిందే. రాక్షసులైనా సరే ఆ నారాయణ చేతిలో చనిపోయి మానవ జన్మ ఎత్తి అప్పుడు ముక్తిని పొందాల్సిందే తప్ప నేరుగా ఎవరు ముక్తిని పొందలేరు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ అవకాశం ఇవ్వడం కోసమే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, మొత్తం ఇన్ని సంచులను ఒకేసారి ఎవరు కూడా దగ్ధం చేసుకోలేరు, పూర్తి చేసుకోలేరు. అందుకని దీంట్లో కొంత శాతాన్ని ఒక 10% లేక 5% ఇచ్చి నువ్వు ఎంతైతే పోయగలవో దాంతో ఒక చిన్న సంచిలో వేసి మీ జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు. ఏ చిన్న సంచితో అయితే మన జీవితాన్ని ప్రారంభిస్తున్నామో దాన్నే ప్రారంధ కర్మ అంటాం. ఈ ప్రారంధ కర్మలో ఇక్కడ ఉండే వాటిలో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. చాలా మంది బ్రహ్మ సృష్టించేటప్పుడు ఈయనకు అసలు అయోమయమైన మనిషి బ్రహ్మ, అవతలేమో కోటీశ్వరుడు ఉన్నాడు, వాడికి సంతానం లేక ఊరూరు తిరుగుతున్నాడు, వాడికి ఒక్క నలుసు కూడా కలగలేదు. కానీ యువతలే ఒక పేదవాడు ఉన్నాడు, వాడి తిండే వాడికి దొరకక చస్తుంటే వాడికేం 10 మంది పిల్లలు, ఎందుకు ఇంత అసమతౌల్యం, ఆయనకి ఆ మాత్రం అర్థం లేదా అని అనుకుంటాం. ఆయన ఏమీ చేయడు. ఆయనకి ఎవరి పట్ల రాగము లేదు, ద్వేషము లేదు. కేవలం మనకుండేటువంటి ఈ సంచిత కర్మలోంచి కొంత పర్సెంటేజ్ ఇస్తాడు. ఈ పర్సెంటేజ్లో ఇక్కడ ప్లస్లు ఎక్కువ ఉంటే ఇక్కడ ప్లస్లు ఎక్కువ వస్తాయి, మైనస్లు ఎక్కువ ఉంటే మైనస్లు ఎక్కువ వస్తాయి. రాను క్రమంగా మైనస్లు పెరుగుతాయే కానీ మనకు తెలియక మైనస్లు పెంచుకుంటున్నాం, తగ్గించుకునే పద్ధతిని మనం వాడుకోవడం లేదు. కాబట్టి చిన్న సంచితోటి మనం మన జీవితాన్ని ప్రారంభిస్తాం. ఈ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఈ జీవితాన్ని ఎట్లా మనం నడుపుతున్నాము, ధర్మబద్ధంగా నడుపుతున్నామా లేక మనం ఇష్టం వచ్చినట్లుగా నడుపుతున్నామా అని చెప్పేదాన్ని ఆగామి కర్మ, ది ఫోర్త్ కమింగ్ అని చెప్పంటాం. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ ప్రారబ్ధ కర్మ అనేది పూర్తిగా పరమాత్మ లేక బ్రహ్మ చేతిలో ఉంటుంది. ఇది మన చేతిలో లేదు. ఆయన ప్రకారమే మనం ఎక్కడ జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఎవరికి జన్మించాలి అనేది నిర్ణయింపబడుతుంది. అంతేకాదు అట్లా జన్మించిన తర్వాత ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి, తర్వాత నువ్వు ఏ ఉద్యోగంలో చేరుతావు, లేక వృత్తిలో చేరిపోతావా, లేకపోతే ఏదైనా కళలు నేర్చుకుంటావా అనేది కూడా ఆయన చేతిలో నిర్ణయింపబడుతుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా జరగడానికి అవకాశం లేదు. అయితే ఇది అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆశ కొద్దీ మా పిల్లవాడు లేక అమ్మాయి, మా సంతానం డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలని అనుకుంటారు. అనుకోవడంలో, కోరుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే మన దేశంలో వాటికి ఉండేటువంటి విలువ ఎక్కువ, జీతాలు ఎక్కువ కాబట్టి వాటిని కావాలని చెప్పి కోరుకోవడంలో తప్పేం లేదు. అయితే వాడి నుదుటి మీద ఏమి రాసింది అని చెప్పి గ్రహించకుండా బలవంతంగా కనుక ఒత్తిడి చేస్తే వాడి డాక్టర్ కాదు కదా, డాక్టర్లు పరిశీలించే శవమై తేలిపోతాడు. అందుకని వీడికి సత్తా లేకపోయినప్పటికీ నారాయణ కాలేజీలో 4 లక్షలు డొనేషన్ కట్టి చేర్పిస్తే వాడికి చేతగాక 4వ అంతస్తు బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. డబ్బులు లేక కాదు, కానీ అది బ్రహ్మ యొక్క విధి లిఖితం ఎట్లా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోకపోవడం. దీన్ని అర్థం చేసుకోవడం కోసం పాత రోజుల్లో ఒక చిన్న ప్రక్రియ ఒకటి ఉండేది. దాన్నే అన్నప్రాసన అని చెప్పి అంటారు. ఎదురుగా అన్ని వస్తువులను ఉంచేవాళ్ళు, కొంచెం అన్నం పదార్థాలు కూడా ఉంచేవాళ్ళు. అప్పుడే బంగురుతున్నటువంటి ఈ చిన్న పిల్లవాడు లేక పిల్ల పాకుతూ పోయి దేన్ని పట్టుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి చదువు అంటే ఇష్టమా, లేకపోతే చిత్రలేఖనం అంటే ఇష్టమా, లేక కత్తి పట్టుకుంటారా, లేకపోతే బంగారం పట్టుకుంటారా అని చెప్పి చూసి వాళ్ళ యొక్క విధి రాత ఎట్లా ఉంది అని చెప్పి కొంతవరకు ఊహించగలిగేవాడు. కానీ ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఒకళ్ళు చేసినా కూడా మన ఆశ కొద్ది ఏం చేస్తున్నామంటే, మిగిలినవన్నీ వెనకకి నెట్టి ముందు పక్క అన్ని బంగారు
గొలుసులు మాత్రమే ఉంచుతున్నాం, డబ్బులు ఉంచుతున్నాము, కరెన్సీ నోట్లు ఉంచుతున్నాము, కత్తి లేకపోతే తుపాకీ లేకపోతే పెన్ను ఇవన్నీ కనపడకుండా వెనక ఎక్కడో దాచిపెడుతున్నాం. అంటే అవే పట్టుకోవాలనేది మన యొక్క ఆశ. ఇది తెలుసుకోకపోవడం వల్ల మన పిల్లల జీవితాలు నాశనం కావడం మాత్రం కాకుండా మన జీవితాలన్నీ కూడా ఒక కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతినడానికి ఇది ముఖ్యమైన కారణం. ఇది మన చేతిలో లేదు అన్న సంగతి కనుక గుర్తు పెట్టుకున్నట్లయితే దాని ప్రకారమే నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు పిల్లవాడిని కాసేపు పరిశీలిస్తూ పోయినట్లయితే వాళ్ళకి దేని మీద ఎక్కువ ఇష్టం ఉంది. ఈ పరిశీలన వల్ల 2 లాభాలు ఉన్నాయి. వాడు చెడు మార్గాల్లో తప్పిపోతున్నాడా, ఇప్పుడు చిన్నపిల్లలకి 6 ఏళ్ళు వచ్చిన వాడికి కూడా సెల్ ఫోన్ అలవాటు అయిపోతుంది. కాబట్టి చెడు మార్గాల్లో పోతున్నాడా సరైన మార్గంలో పోతున్నాడా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు వాడికి దేని పట్ల ఆసక్తి ఉంది, డాక్టరా, ఇంజనీరా, లేకపోతే యాక్టరా, లేక ఫుట్బాల్ ప్లేయరా అనేది కూడా మనం గమనించవచ్చు. కానీ మనకంత తీరుబడి లేదు. 24 గంటలు మనము ఆ టీవీల ముందు ఇరుక్కుపోతున్నాం, లేక మన ప్రపంచంలో మనం కొట్టుకొని పోతున్నాం. పిల్లలు ఏం చేస్తున్నారని మనకు పట్టించుకోవడం లేదు. స్కూల్లో వదిలిపెడితే చాలు ఇంకంతా వాళ్ళే చూసుకుంటారనే భ్రమలో మనం ఉన్నాం. కాబట్టి కొంత అబ్జర్వేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళ ప్రారంభ కర్మ ఏమిటనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చేసే మొదటి పొరపాటు, ఇది మన చేతిలో ఉంది అని అనుకోవడం. ఇది పూర్తిగా పరమాత్మ చేతిలో మాత్రం ఉంది. రెండవ పొరపాటు ఎక్కడ చేస్తున్నామంటే ఆగామి కర్మలో చేస్తున్నాం. కాబట్టి ప్రారంభ కర్మ ప్రకారం ఒక డాక్టరో, యాక్టరో, లాయరో అయిన తర్వాత వాళ్ళు తమ నిజ జీవితంలో ఎట్లా సంపాదిస్తున్నారు, ధర్మ మార్గంలో ఉన్నారా, అధర్మ మార్గంలో ఉన్నారా అనేది కూడా మనం గమనించాలి. దాదాపు చాలా మంది ఏం చేస్తారంటే అధర్మ మార్గాన్ని ప్రిఫర్ చేస్తారు, దాన్ని సమర్థించుకుంటారు కూడా. కొత్తగా ఒక పీడబ్ల్యూడి ఆఫీసులో ఒక ఆయనకు క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. సర్వీస్ కమిషన్ రాసినాడు, గ్రూప్ 4 ఉద్యోగం వచ్చింది. చేరిన తర్వాత ఇక సుఖంగా ఉండొచ్చు కదా, హాయిగా సంతోషంగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. లేదు, అందరూ లంచాలు తీసుకుంటున్నారు. ఒక పర్సెంటేజ్ 10% కాంట్రాక్ట్ ఇస్తాడు, దాన్ని అందరికి కూడా సూపరింటెండెంట్కి, సీనియర్ అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి అందరికి ఇస్తారు. దాంట్లో వాటా తీసుకుంటున్నాడు. బాబు నీకేం కర్మ, సుఖంగా ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కావాల్సినంత ఉంది, ఏదో పొద్దుపోకన ఉద్యోగంలో చేరినావు కదా, మళ్ళీ లంచం తీసుకోవడం ఎందుకంటే అతను ఏం చెప్తాడు తెలుసా, ఆఫీసులో అందరూ తీసుకుంటున్నారు, నేను ఒక్కడిని మడి కట్టుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది, అందుకని తప్పడం లేదు అంటాడు. పోనీ వాళ్ళందరూ తీసుకుంటే తీసుకోలేలే, నీ మటుకు నువ్వు ఫ్రీగా చేయి అంటారు. అబ్బెబ్బే, అట్లా నేను ఫ్రీగా కనుక చేసినట్లయితే వాళ్ళంతా వీడేదో స్పెషల్ అనుకుంటున్నాడు, పై లోకంలో వచ్చి దిగొచ్చినాడని చెప్పి అనుకుంటాడని చెప్పి వాళ్ళు బాధపడిపోతారు. అందుకని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను వాళ్ళతో పాటు తీసుకుంటాను తప్ప నాకేం అక్కర్లేదు అబ్బాబ్బే అంటాడు. వీడికి మనసులో మాత్రం తీసుకోవాలని ఉంది, కానీ సమర్థించుకుంటాడు. అందువల్ల ఇక్కడ రెండవ పొరపాటు ఏంటంటే ఈ ఆగామి కర్మ మన చేతిలోనే ఉండినప్పటికీ మన చేతిలో లేదు, సమాజం చేతిలో ఉంది అని దాని మీద నెపం పెట్టి ఇక్కడ సక్రమంగా వాడుకోకపోవడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ 2 కర్మల మధ్య ఉండే సంబంధం అర్థం చేసుకోవడం కోసం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంది. ఈ ప్రారంభ కర్మ అనేది సంధించి వదిలిపెట్టిన బాణం లాంటిది, లేక తుపాకీలోంచి బయటకు వచ్చేసిన గుండు. అది ఎటుపోతుందో మన చేతిలో ఉండదు, అది చేరాల్సిన లక్ష్యాన్ని చేరుకొని అది తీరుతుంది. దీంట్లో మనం ఏమి చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఆగామి కర్మ అనేది సంధించిన బాణం లాంటిది, అది వదలొచ్చు, వదలకపోవచ్చు, కుడిపక్క వదలొచ్చు, ఎడపక్క వదలొచ్చు, ముందుకు వదలొచ్చు, లేక వెనకకు కూడా వదలొచ్చు. ఇది మన చేతిలో ఉంది. ఇంకా అర్థం చేసుకోవడం కోసం మనకు బ్రహ్మదేవుడు ఈ భూమి మీదకి పంపించేటప్పుడు మనకింత జీవిత కాలం అని సంవత్సరాల రూపంలో ఇవ్వడు, ఇన్ని లక్షల ఊపిరులు అని చెప్పి అతను ఇస్తాడు. ఉదాహరణ కోసం ఒక 15 లక్షల ఊపిరులు ఇచ్చి మనకు పంపించాడు అనుకుందాం. ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి ప్రతి నిమిషము 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాడు. కాబట్టి దాన్ని బట్టి ఆ 15తో మొత్తం ఆయన ఇచ్చిన 10 లక్షల్ని 15తో భాగానం చేసినట్లయితే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామనేది మనకు తెలుస్తుంది. దీన్ని మార్చడానికి మన చేతిలో లేదు. ఈ 15 లక్షలు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, ఇంకా దాన్ని పెంచలేము, తగ్గించలేము. కానీ ఆగామి కర్మలో దీన్ని ఎట్లా వాడుకుంటామనేది మన చేతిలో ఉంది. మనం చాలా ఉద్రేకపడిపోయి నిమిషానికి 15 ఊపిర్లు తీసుకోవడానికి బదులు 30 ఊపిర్లు కనుక తీసుకుంటున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి జీవితకాలం కంటే ఇక్కడ సగం జీవితకాలమే ఉంటుంది. లేదు, ప్రాణాయామం మొదలైన వాటిని అభ్యసించి
ఈ తీసుకునే ఊపిరిల సంఖ్యని నిమిషానికి 5 కనుక తగ్గించినట్లయితే ఇక్కడికి 3 రెట్లు ఎక్కువ కాలం మనం జీవించడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి 15 లక్షలు ఒక రోజు రూపాయి తెచ్చుకుంటే ఒక రోజులో మనం మరణిస్తాం. లేక 15 రోజుల పాటు రోజుకు 1 లక్ష తెచ్చుకుంటే 15 రోజులు జీవిస్తాం. అట్లా కాకుండా రోజుకు ₹1 తెచ్చుకుంటే ఎన్ని రోజులు జీవిస్తామో మనం ఊహించాలి. అందుకని ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ గుర్తుపెట్టుకొని ఈ 2 పొరపాట్లను మనం చేయకుండా జాగ్రత్త పడాలి. మొదటి పొరపాటు ఏమిటంటే ఈ ప్రారంభ కర్మ అనేది పూర్తిగా పరబ్రహ్మ చేతిలో ఉంది, పరమాత్మ చేతిలో ఉంది, బ్రహ్మ చేతిలో ఉంది. కానీ మన చేతిలో ఉంది అని పొరపాటు పడ్డం ఒక పొరపాటు. రెండవ పొరపాటు ఏమిటంటే ఆగామి కర్మ మన చేతిలోనే ఉంది, కానీ నా చేతిలో లేదు, సమాజం చేతిలో ఉంది. అందుకని 10 ఎట్లా పోతే ఆ దారిలో నేను ప్రయాణం చేస్తానని చెప్పి అనుకొని మనల్ని మనం మభ్యపుచ్చుకోవడం లేక మోసపుచ్చుకోవడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ 2 పొరపాట్లు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. దీని తర్వాత కామ్యకర్మని స్టార్ట్ చేయడానికి టైం చాలదు, రేపు మొదలు పెడతాను. ఒక 2 నిమిషాల టైం ఉంది. ఏదైనా అర్జెంటుగా ఉండే సందేహం ఉంటే అడగండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దయచేసి క్లాస్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్ లింక్ని నేను మళ్ళీ ఒకసారి తేజాకి చెప్తాను. వెంటనే అందరు కూడా భగవద్గీత గ్రూప్ ఇన్విటేషన్ లింక్ అని ఉంటుంది, దాంట్లో వాట్సాప్లో చేరిపోండి. చేరిపోయినట్లయితే నేను నిన్నటి క్లాసు మొన్నటి క్లాస్ ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేశాను. అట్లాగే ఈశాక్రియ గురించి కూడా లింక్ అక్కడ ఇచ్చాను, దయచేసి దాన్ని చూడండి. ఈశాక్రియని ఈ రోజు నుంచే ప్రారంభించండి. అదేం పెద్ద కష్టమైనది కాదు, ఖర్చుతో కూడుకున్నది కాదు. కానీ ఆ భావన అనేది చాలా ముఖ్యం. అది మీకు ముక్తిని ఇస్తుందో లేదు నాకు తెలియదు, కానీ వెంటనే శక్తిని మాత్రం ఇస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేనంటే ఈ శరీరం అనే భావనలో మనం ఉన్నాం. అట్లా ఉండినప్పుడు ప్రస్తుతం ఈ శరీరానికి 80 సంవత్సరాలు, ఇంకొక 6 సంవత్సరాలు ఈ శరీరం ఉంటుంది. కానీ ఈ శరీరమే నేను అనుకున్నట్లయితే నాకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ గుర్తొస్తాయి, అంటే వృద్ధాప్యం గుర్తొస్తుంది. కానీ శరీరం నేను కాదు. దీని లోపల ఎప్పుడు నిత్య నూతనంగా ఉండేటువంటి 18 సంవత్సరాల పరమాత్మ యొక్క రూపాన్ని నేను అనుకుంటే మనం ఎప్పుడు నిత్యం యవ్వనంగా ఉండడానికి సాధ్యమవుతుంది. మన నిజ జీవితాన్ని కూడా చాలా హాయిగా గడపడానికి సాధ్యమవుతుంది. కాబట్టి వెంటనే దాన్ని ఈరోజు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం దయచేసి మొదలుపెట్టండి. ఓకేనా? మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ మరి ఒకసారి శుభం భూయా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, గురువు గారు లింక్ పెట్టమనండి ఈరోజు. చెప్తాను.